హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, చాలా మందికి మన బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ముందు భాగం నెక్ చిన్నగా వచ్చింది అనుకోండి, ఇది కట్టుకున్నట్టు కాదా హై నెక్ బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు. మళ్ళీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందు షేప్ అనేది కొంచెం పాయింట్ మీదికి వస్తుంది అనుకోండి, ఎందుకంటే మీదికే వస్తుంది కదా. అది ఎలా చేంజ్ చేయాలి, హైట్ ఎక్కువ ఉంటూ క్రాస్ పట్టికి ఎంత వదిలిపెట్టాలి, ఎలా కట్ చేయాలి. ఎందుకంటే నాకు ఈ కొలత బ్లౌజ్ చూస్తున్నా కదా, చూసినప్పుడు ఇదేదో డిఫరెంట్ లాగా ఎంత చిన్నగా ఉంది చూడండి. నీకు ఏదో రైకలాగా రవిక లాగా ఉంది. మనం పెద్దవాళ్ళు ఇది కూడా పెద్దవాళ్ళు వేసుకుంటారు. రవిక లాగా ఉంది. చాలా మందికి రవికే రవికే అని అడుగుతారు కదా, అలాగే ఉంది. దీంట్లో మనం ఏం చేంజ్ చేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది, అంటే మనం ఎలా కట్ చేసుకుంటే సెట్ అవుతుంది అని మన వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, వీలేగో ఒక్క బ్లౌజ్ కి 7 ఉక్కులు పెట్టిండ్రు. 7 సేమ్ రైకనే. ఇక వెనుకకు తక్కువనే కట్ చేసిరు, ముందుకు తక్కువనే కట్ చేసిరు. రవిక లాగా పెద్దగా ఉండడం వల్ల మనకి ఇప్పుడు చాలా వేడికి చెప్తా కదా నేను మీకు, మీదికి ఎంత మీదికి వస్తే అంత షోల్డర్ లా ఉండాలని ఆల్రెడీ వీడియోలలో చాలా సార్లు చెప్తా. అదే ఫాలో అయ్యిండ్రు. మనం కూడా అదే ఫాలో అయితే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు భాగం కటింగ్ విధానం. ముందు భాగం కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇది కూడా క్రాస్ ఉందా స్ట్రేట్ ఉందా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు స్ట్రేటే ఉంది. స్ట్రేట్ కూడా ఎలా తెలుస్తుంది, క్రాస్ ఎలా తెలుస్తుంది అంటే నేత ఉంటది కదా లైన్స్ అనేటివి, ఇది ఇట్లా చూసి గుంజుతే సాగది. ఇదైతే ఇలా సాగుతుంది క్రాస్ అయితే. అంటే మన ఈ ప్లేస్ లో, ఈ షోల్డర్ నుంచి ఈ స్ట్రేట్ ప్లేస్ లో ఇలా అని చూడాలి, క్రాసా స్ట్రేటా ఎలా తెలుస్తుంది అని. కలిసి తెలిసిపోతాయి పోగులు. చూడ్డానికి తెలియని దానికి లాగి చూసుకోవచ్చు. లాగితే మిల్లకి ఇలా స్ట్రేట్ గా సాగుతలేదంటే స్ట్రేట్ కట్టింగే అలాగుంటది అన్నట్టు. స్ట్రేట్ క్రాస్ తెలుసుకోవడం కూడా. ఇదిగోండి, నాకు స్ట్రేటే కాబట్టి స్ట్రేట్ పెట్టేద్దాం. మధ్యలో ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఈ సైడ్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం కాదు. ఈ 4 పార్ట్లు సేమ్ ఉంటే దాని ప్రకారంగా ఇగో ఎంత జరిగితే అంత పెట్టుకోండి. ఇక్కడ హ్యాండ్స్ మంచిగా ఈజీగా వెళ్తాయి. ఇవ్వండి ఇలాగా తీసుకోండి. ఇగో ఇలాగా ఈడ చంక భాగంకు సరిపోయేటంత ఉంచుకొని ఇలాంతా తీసుకోవాలి. ముందు భాగం లోతు కూడా వెళ్తుంది కాబట్టి కరెక్ట్గా తీసుకొని చుట్టూ డ్రా చేయాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, మొత్తం చుట్టూ డ్రా చేయాలి. డ్రా చేసుకుంటూ మీకు చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను నేను. నార్మల్గా మనం బ్లౌజ్ కుట్టాలనుకోండి, చాలా అంటే చాలా కష్టపడాలి. అంటే మనం కొంచెం ఆలోచించుకుంటూ పని చేసుకుంటే మనకి ఏదైనా సాధించగలము. ఏదైనా పట్టుదల ఉంటే మనకు వదలలేమన్నట్టు ఉంటుంది అన్నట్టు. నార్మల్గా ఈ వెనక భాగం డాట్ పెట్టేటప్పుడు చెప్పని కటింగ్ చేసిన తర్వాత ఈ పక్కల కుట్టు ఉన్నాయి కదా, ఈ పక్కల కుట్ట కడి పెట్టుకుంటే ఈ హై నెక్ బ్లౌజ్లకి ఈ డాట్స్ అనేటివి కరెక్ట్ వస్తాయండి. మీరు చూసుకొని చూడండి. ఇలా చుట్టూ డ్రా చేసినా కదా, డ్రా చేసినాక ఇది తీసేద్దాం. వెనక పార్ట్కి ఎక్కడ వరకు అయితే మనం మార్క్ చేసినామో వీపు ఈ సంక కట్ చేసేటప్పుడు లైన్స్ అవైతే వేసుకోవాలి. నెక్ ఎక్కడ వరకు ఉందో అది వేసుకోవాలి. ఇక్కడ వరకు నెక్ ఉంది, ఇక్కడ వరకు మళ్ళీ ముందు భాగం నెక్ కట్ చేసుకున్నప్పుడు ఎక్కడ ఎంత వరకు డ్రా చేసుకున్నామో అది కూడా వేసుకోవాలి. వేసుకొని తీసేయండి. ఇంకా ఇది మనకు ఒరిజినల్ అన్నట్టు. అంటే ఇది కాదు, ఇది కన్ఫ్యూజ్ అవుతుందా, ఇదంతా కాదు. అప్పుడు బ్యాక్ గీసినప్పుడు వచ్చిన లైన్ పాయింట్స్ అన్ని. ఓకే, ఓన్లీ ఈ బాక్స్ మాత్రమే. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఈడ ½ ఇంచు, అప్పుడు ½ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ½ ఇంచే తీసుకోవాలి. ½ ఇంచు లోతుకి బాక్స్ లోపలికి తీసుకోవాలి. తీసుకొని లోతు ఇలా మంచిగా డ్రా చేయండి. అస్సలు ముడత రాదు లోతు. మనకి ఇక్కడ ముందు భాగంలో లోతు రాకుండా మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు డాట్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇది నెక్ పాయింట్. ఈ నెక్ పాయింట్ నుంచి వాళ్ళ బ్లౌజ్ నెక్ కొలవాలి. కొలుసుకునే ముందు మనం ఫస్ట్ ఈ పాయింట్ చూసుకుందాం. ఇక్కడ -2 ఇంచెస్ చేద్దాం. -2 ఇంచెస్ అని ప్రతి బ్లౌజ్ లో చెప్తున్నారు, మీరు వేరే ప్రకారంగా చెప్పారా అంటారు. ఈసారి వేరే ప్రకారంగా చెప్తా. వాళ్ళ బ్లౌజ్ తీసుకొని చంక పాయింట్ నుంచి కింది భాగం వరకు ఎంత ఉందో చూసుకోండి.
చూసుకొని దానికి ఇక్కడికి వచ్చింది, దానికి కుట్టుకు వదిలేయండి, సేమ్ వచ్చింది కదా, అంతే. ఈ పాయింట్ కూడా చాలా మంది యూజ్ చేస్తారు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు లైన్ వేసుకోండి, అంటే వాళ్ళ క్రాస్ పట్టి లాగానే రావాలి బ్లౌజు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత వదిలినరో మనం అంతే. హైట్ చేంజ్ చేసినప్పుడు ఎక్కువ హైట్ అయినప్పుడు కంపల్సరీ మారుతుంది. ఈ ప్రకారంగా మీరు ఇది కట్ చేసుకున్నప్పుడు కంపల్సరీ క్రాస్ పట్టి కూడా గుర్తుంచుకోవాలి, ఇదే ప్రకారం కట్ చేయాలి. లేదు మనం వేళ్ళతోటి 2 ఇంచులే కట్ చేసినప్పుడు మన ప్రకారంగా క్రాస్ పట్టి కట్ చేసుకుంటే సెట్ అవుతుంది సైడ్ కుట్లకు. ఇది క్రాస్ పట్టి సెట్ అయ్యే విధానం అది అన్నట్టు. ఇక్కడ ఎక్కువ తక్కువ అవుతుంది కదా కుట్లు వేసేటప్పుడు, అది కాకుండా ఉంటది. ఎక్కువ తక్కువ కావడం అనేది మన బేసిక్. ఇక్కడ పక్కల కుట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ కావడం అనేది బేసిక్ అన్నట్టు. ఇది కరెక్ట్ కట్ చేయకుండా ఇది ఎక్కువ కట్ చేసినా, ఇది ఇంకా ఎక్కడ ఎక్కువ కట్ చేసినా కంపల్సరీ ఎక్కువ అవుతుంది, అది కాకుండా చూసుకోండి. ఇది కట్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ పాయింట్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ పాయింట్ నెక్. బుక్స్ పట్టి మాత్రం పట్టుకోవాలి. పట్టుకొని సేమ్ షోల్డర్ దగ్గర నుంచి మనం ఎంతైతే కుట్టేస్తామో అంత వదిలిపెట్టేసి ఇలా పట్టుకొని మనం ఈ లైన్ వేసుకున్న దాని దాకా ఇలా డ్రా చేయాలి. చేసి స్ట్రేట్ కాకుండా కొంచెం క్రాస్ వేయండి. కొంచెం క్రాస్ వేయడం వల్ల మనకు ఈ నెక్ అనేది ఇక్కడ సైడ్ ఇలా మంచిగా వచ్చేస్తుంది, రౌండ్ షేప్ వచ్చి వాళ్ళకు క్లోజ్ అయినట్టు తెలియదు అన్నట్టు. రైట్ నెక్ క్లోజ్ అయినట్టు తెలియదు, లేకపోతే ఇక్కడ క్లోజ్ అయిపోతుంది నెక్ అనేది, ఇక్కడ క్లోజ్ అవుతుంది అన్నట్టు, క్లోజ్ కాకుండా ఉంటుంది అన్నట్టు నెక్. ఓకే, నెక్స్ట్ ఇది ఉక్స్ పట్టి పొడవు ఎంత ఉందో అంత చూసుకోవాలి. మనకు తెలిసిన పాయింట్ ప్రకారంగానే ఉక్స్ పట్టి పొడవు చూసుకొని ఇక్కడ వరకు వచ్చింది, మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎందుకు? దాటికి క్రాస్ పట్టి కుట్టు ఇట్లా రెండుటికి కలిపేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఈ పాయింట్ వచ్చేసింది కదా, మనకి ఈ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ వచ్చింది అంటే మిడిల్ పాయింట్ రావాలి. మిడిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాలి, వాళ్ళ బ్లౌజ్ చూసుకోవాలి. పట్టి నుంచి ఇలా పట్టుకోవాలి. అంటే ఎన్ని ఇంచులు ఉంది, ఎన్ని ఇంచులు ఉంది ఒకసారి మీకు మెజర్మెంట్ చూపిస్తాను. 4 ఇంచులు ఉంటుంది చూడండి, 4 ఇంచులు ఉంది, ఎగ్జాక్ట్ ఉంటుందండి. ఇది చేంజ్ కాదు ఎక్కువ మటుకు. చిన్న సైజ్ బ్లౌజ్లకు పెద్ద సైజ్ బ్లౌజ్లకు చేంజ్ అవుతుంది. స్ట్రేట్ గా షోల్డర్ పాయింట్ పట్టుకోవాలి. ఓకే, షోల్డర్ నుంచి ఈ చెస్ట్ పాయింట్ వరకు పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మళ్ళీ దీన్ని కుట్టు ఇలాగే దీన్ని ఫోల్డ్ చేసిరుగా, అంటే లైన్ మీదనే వచ్చింది డాట్ అనేది, ఈ లైన్ మీదనే వచ్చింది. మనం కూడా లైన్ మీదనే వేయాలి. మళ్ళీ ఒక్కసారి ఇది చూసుకోవాలి మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ డాట్కి వేసే పాటికి మనకి ఇది తగ్గుతుంది. ఓకే, కరెక్టే వస్తుంది. ఒకవేళ దీనంత ఉంటే మనం ఇప్పుడు 1/2 ఇంచ్ పెంచుకోవాల్సి వస్తుండే, ఇక్కడ కూడా తప్పులు అవుతుంటాయి. సేమ్ ఇక్కడ సైడ్ కుట్ల లైన్ వేసుకోలేం కదా, సైడ్కి వేసే కుట్ల లైన్ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మనకు పక్కల కుట్ల దగ్గర రానీకి చేంజ్ కాదన్నట్టు, ఇక్కడ చేంజ్ కాదు. ఇదిగోండి పూర్తిగా అయితే 1 ఇంచ్ 1 ఇంచ్ పూర్తిగా అయితే అయిపోయింది వీడియో. అంటే మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ముందు భాగం విధానము ఇది ఇందులో కలపాలి. ఇది దగ్గరికి రావద్దు, దీని దగ్గరికి రావద్దు అన్నట్టు, అట్లా చంకలకు రాకుండా. ఇది మళ్ళీ చూస్తే ట్రయాంగిల్ షేప్ ఉండాలి మనకు. ఓకే ఫ్రెండ్స్, ముందు భాగం అయితే కట్టింగ్ అయ్యింది. నెక్స్ట్ క్రాస్ పట్టీలు కట్ చేద్దాం. ఇది కట్ చేసేటప్పుడు చూస్తారా, ఇక్కడ నుంచి ఇది లోతు, కత్తెర ఎలా పట్టుకొని ఎలా కట్ చేస్తున్నారో మీరు కూడా అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు కత్తెర పట్టుకోవడం విధానము, క్లాత్ పట్టుకునే విధానము, కట్ చేసేయడము, ఏదన్నా పాత క్లాత్ ఉంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనకు ముందు లోతు రౌండ్గా రావాలి. బయట దాకా తీసేస్తావా విప్పట్లకు వస్తాయి. అంతే, ఖర్చుకెళ్ళి పెట్టేసి అన్నిటికీ.
అన్ని కచ్చుకలు పెట్టేసి హ్యాండ్స్ కట్ చేద్దాం.